10 రోజుల్లో జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్ జరగబోతున్న నేపథ్యంలో హోరాహోరీగా 3 పార్టీలు కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మనతో పాటు ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనా? నమస్తే. ఎట్లా ఉంది పరిస్థితి? ఏ విధంగా ఉంది ఇక్కడ? పరిస్థితి చాలా బాగా ఉంది. బీజేపీ కార్యకర్తలు చాలా ఉత్సాహంగా పనిచేస్తా ఉన్నారు. ప్రతి ప్రచారంలో ఓటర్స్ కూడా బాగా పాజిటివ్ గా రిసీవ్ చేసుకుంటా ఉన్నారు. ప్రజలందరికీ కూడా బీజేపీ గవర్నమెంట్ రావాలని ఉంది. ఈ 10 రోజులు బాగా కష్టపడాలి. ప్రతి ఒక్కరు డోర్ టు డోర్ కానీ ప్రతి ఒక్కరికి మెసేజ్ కాంటాక్ట్ చేసి మన మోడీ గారు చేసే డెవలప్మెంట్స్, మా భారతీయ జనతా పార్టీ ఉన్న వేరే స్టేట్లో ఏ విధంగా డెవలప్మెంట్ ఉంది, మన దగ్గర డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది, అది కంపేర్ చేసుకొని పాజిటివ్ ఓటు వేస్తారని నమ్మకం. మీరు ప్రచారం చేస్తున్న సమయంలో ప్రజల నుండి స్పందన ఏ విధంగా వస్తుంది? ఇక్కడ ప్రజల నుంచి చాలా పాజిటివ్ గా రిసీవ్ చేసుకుంటున్నారు. చాలా పాజిటివ్ రెస్పాన్స్. అంటే ఎలాంటి హామీలతో ముందుకు పోతా ఉన్నారు ఇక్కడ? బీజేపీ ఎప్పుడు కూడా హామీలు ఏమి ఇవ్వదు. బీజేపీ డెవలప్మెంటే లాస్ట్ 11 years లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మోడీ గారు ఏ విధంగా డెవలప్ చేశారు అది ప్రాక్టికల్ గా చేసి చూపించారు. వేరే స్టేట్లు బీజేపీ రూల్ స్టేట్ లో కూడా ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుంది అదే మా పాజిటివ్ వర్క్. మేము ఇప్పుడు కాంగ్రెస్ లాగా ప్రామిసులు చేయకపోవడం, తర్వాత బీఆర్ఎస్ కూడా ఉద్యమం పేరు మీద గవర్నమెంట్ 10 years పాలించి వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు. కాబట్టి ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఓన్లీ బీజేపీ గవర్నమెంట్, బీజేపీ ఒకటే ఇక్కడ డెవలప్మెంట్ చేయగలరు. అంటే గతంలో కూడా లంకల దీపక్ గారు పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. మరి ఈసారి ఏమైనా గెలిచే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ? అంటే లాస్ట్ టైం ఎలక్షన్ వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు ఇది బై ఎలక్షన్, తర్వాత ఇది ఇండిపెండెంట్ సపరేట్ అవుతుంది. కాబట్టి ప్రజల నుంచి అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు ఎమ్మెల్యే ఏం చేశారు, తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత 2 years లో వాళ్ళు ఏం చేశారు, డెవలప్మెంట్ అంతా చూశారు. మన జూబ్లీహిల్స్ ఓటర్లు అందరూ కూడా బాగా ఎడ్యుకేటెడ్ ఓటర్స్. కాబట్టి ఇప్పుడు ఎక్కడ బస్తీలో తిరుగుతే ఎక్కడ డ్రైనేజ్ ఫెసిలిటీ లేదు, వాటర్ ఫెసిలిటీ సరిగా లేదు, లివింగ్ కండిషన్స్ కూడా వెరీ బ్యాడ్ గా. కాబట్టి బీజేపీ వస్తేనే వాళ్ళకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, హౌసెస్ కానీ, వాటర్ కానీ, రోడ్స్ కానీ అన్ని బీజేపీ గవర్నమెంట్ తో సాధ్యమైంది. అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే మైనారిటీల ఓట్ల శాతం ఎక్కువ ఉంది. మరి బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చే పరిస్థితి ఏమైనా కనిపిస్తుంది ఇక్కడ? ఇప్పుడు మైనార్టీ ఓటర్స్ కూడా మన నైబరింగ్ కంట్రీలో చూసాము, తర్వాత మన దగ్గర చూస్తా ఉన్నాం. మైనార్టీస్ కూడా రీథింక్ చేస్తా ఉన్నారు. మైనార్టీ కూడా గుజరాత్ లో కానీ, యూపీలో కానీ, వేరే స్టేట్స్ లలో మైనార్టీస్ 10% to 12% బీజేపీకి వేస్తా ఉన్నారు. అదే పరిస్థితి మన దగ్గర కూడా వస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు మంత్రి పదవి ఇస్తే బీజేపీ పార్టీ ఓర్వట్లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు సీఎం గారు. మరి దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఓరోపోవడం అనేది కాదు. ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఓటర్ల కొరకు ఒక పర్టికులర్ కమ్యూనిటీని ఎంకరేజ్ చేయడానికి ఇప్పుడు అదే ఓటు మరి బీజేపీ ఇప్పుడు ఇచ్చిన మంత్రి పదవి లాస్ట్ 1 year 2 years లో కూడా ఇవ్వచ్చు కదా. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉండగా ఇప్పుడు పదవి వేయడం అనేది ఇవ్వద్దు అనేది మా కోరిక. కానీ అతను దీనికి ఆయన మంచి క్రికెటర్, అతనికి మంత్రి పదవి ఇవ్వడంలో మాకేమి అబ్జెక్షన్ లేదు. కానీ ఇచ్చిన తీరు, సమయం మాకు వ్యతిరేకం. ఓవరాల్ గా ప్రచారం మేము కొంచెం బీజేపీ కొంచెం లేట్ గా స్టార్ట్ చేసాము, బట్ చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. పబ్లిక్ కోరుకుంటుంది చేంజ్. 10 రోజుల్లో జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్ జరగబోతున్న నేపథ్యంలో 3 పార్టీలు కూడా హోరాహోరీగా ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్కారం అండి. ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? చాలా బాగుందండి. గడప గడపకి మేము వెళ్తున్నాము. గడప గడపకి వెళ్ళినప్పుడు మంచి స్పందన వస్తుంది. ఒక్క అవకాశము మరి ఇక్కడ ఎమ్మెల్యే గారికి ఇవ్వమని అడుగుతున్నాము. ఎమ్మెల్యే క్యాండిడేట్ అయిన లంకాల దీపక్ గారికి. ఇక్కడ మా కార్పొరేటర్ లేరు, మా ఎమ్మెల్యే గారు లేరు. మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు, కాంగ్రెస్ ప్రభుత్వంలో 2 సంవత్సరాలు, ఈ 12 సంవత్సరాలు ఏం అభివృద్ధి చేసిండ్రో మనకి సాక్షాత్తు జూబ్లీహిల్స్ నియోజకవర్గం చూస్తే మనకు అర్థమవుతుంది. మరి ఒక అవకాశం ఇచ్చినట్లయితే లంకాల దీపక్ గారు మీ గొంతై మరి లేవనెత్తుతారు, మీకోసం పోరాటం చేస్తారు. మరి మొన్న నామినేషన్ వేసిన రోజు కూడా చెప్పడం జరిగింది, నా ప్రాణం అయినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ఈ జూబ్లీహిల్స్ అభివృద్ధి చేయడానికి అని. మరి ఒక అవకాశం ఇవ్వండి, తప్పకుండా మీ గొంతై అసెంబ్లీలో మాట్లాడతారు. గతంలో కూడా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది లంకల దీపక్ గారు. మరి ఈసారి పట్టం కట్టే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? మరి గతంలో ఓడిపోయిన అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఎట్లా ఇచ్చారండి కాంగ్రెస్ పార్టీ? మరి కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేట్ గా మరి ఈ రోజు ఇక్కడ నియోజకవర్గంలో మళ్ళీ ఎందుకు నిలబెట్టలేదు? మరి మంత్రి పదవికి అయితే సెట్ అవుతాడు, కానీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేకి అందుబాటులో ఉండేటట్టు ఉండడు. కాబట్టి మీరు మంత్రి పదవి ఇచ్చిర్రా? మరి ఒక వర్గానికి సంబంధించిన ప్రజలకు ఓట్లు కావాలని మీరు ఈ రోజు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. మరి ఒక వర్గానికి సంబంధించిన అంటే 1,00,000 ఓట్లకు సంబంధించిన మనిషిని ఈ రోజు మీరు మంత్రి పదవి ఇచ్చిర్రు. మరి 3 లక్షల జనాలకు మీరు ఏం జవాబిస్తారు? మరి 3 లక్షల జనాభా ఉన్న ఈ హిందువులు ఉన్న నియోజకవర్గానికి తప్పకుండా మరి గొంతై అభివృద్ధి కోసం
అభివృద్ధి కావాలనుకుంటే బీజేపీకి ఓటు వేయండి. మరి చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఏమీ చేయలేదు, గుండు సున్నా. దానికి సంబంధించినంత వరకు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అన్నారు, ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వలేదు. ఈ రోజు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మేము ఇందిరమ్మ ఇల్లులు ఇస్తామన్నారు. ఇందిరమ్మ ఇల్లులు దేవుడెరుగు. మీరు చెప్పిన 6 గ్యారంటీలు ఏమైనాయి, 420 హామీలు ఏమైనా? 6 గ్యారంటీలలో మనం తులం బంగారం ఇస్తామని చెప్పిండ్రు కదా మీరు. తులం బంగారం పెళ్ళైన ప్రతి వాళ్ళకి తులం బంగారం ఇస్తామన్నారు. మరి 2 సంవత్సరాల నుంచి మీకు తెలంగాణలో పెళ్లిళ్ళు కాలేవా? లేకపోతే మన ముఖ్యమంత్రి గారికి కార్డు రాలేదా? లేకపోతే మన ముఖ్యమంత్రి పెళ్లిళ్ళకి వెళ్ళట్లేదా? ఒకసారి ఆలోచించుకుందాం. తులం బంగారం ఇప్పటి వరకు ఇవ్వలేదు. మరి ఇక్కడ చదువుకున్న యువత చాలా మంది కనబడుతున్నాం, మేము ప్రతి డివిజన్ కూడా తిరుగుతుంటే. మరి చదువుకున్న యువత చాలా మంది ఆడపిల్లలు అడుగుతున్నారు. మరి ముఖ్యమంత్రి గారు స్కూటీ ఇస్తా అని చెప్పిండ్రు, మరి స్కూటీ ఏమి ఎక్కడ కూడా ఇవ్వలేదే. మరి ఎందుకు ఈ విధంగా? మరి ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఉద్యోగాలు ఇవ్వలేదు. ఉద్యోగం లేని వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇస్తాన్నారు, మరి నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదు. మరి అవ్వకి 4000 రూపాయలు ఇస్తామన్నారు. అవ్వ ఎదురు చూస్తుంది 4000 ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు అని. మరి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. గడిచిన ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఈ రోజు ఫామ్ హౌస్ కే పరిమితం చేయడం జరిగింది కేసీఆర్ గారు. మరి ఒకసారి ఆలోచించుకుందాం. అభివృద్ధి అంటే ఏంటి అంటే మోడీ గారిని చూడండి, దేశవ్యాప్తంగా ఏ విధంగా చేస్తున్నారు. మరి ఆవాస్ యోజన కింద మరి కోట్లాది ఇల్లులు రాష్ట్రాలకు ఇస్తున్నారు. మరి ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు రానివ్వలేదు లోపలికి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఇప్పుడు రానివ్వట్లేదు. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్, ఇక్కడ ప్రభుత్వం వస్తే డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది. మరి అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటది. ఈ జూబ్లీ హిల్స్ ని నిజంగా జూబ్లీ హిల్స్ గా చేయాలంటే లంకాల దీపక్ గారికి అవకాశం ఇవ్వండి. మీ గొంతై మీకోసం పోరాటం చేస్తారు. నియోజకవర్గంలో మైనారిటీల ఓట్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మరి బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? అంటే మైనారిటీల కోసమే మాట్లాడుతున్నారు. మరి హిందూ ఓట్ల కోసం 3 లక్షల ఓట్లు ఉన్నాయి, మరి వాళ్ళ కోసం ఎందుకు మాట్లాడతారు? ఒక మైనారిటీ ఓట్లే కావాలని ఈ రోజు మీరు ఏ విధంగా తిప్పల పడుతున్నారో. గత ప్రభుత్వం చూసినాం, ఎంఐఎం సపోర్ట్ ఉన్నారు, ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నారు. ఆ గత ప్రభుత్వం మోకరిల్లేటోళ్ళు ఎంఐఎంకి, ఈ ప్రభుత్వాన్ని కూడా మోకరిల్లుతుంది. మరి ఏ విధంగా వీళ్ళు ప్రవర్తిస్తారో ఒకసారి ఆలోచించుకుందాం. కేవలం మరి ఎంఐఎం కావాలి, కేవలం మైనారిటీ ఓట్లు, ఒక వర్గానికి సంబంధించిన ఓట్లు కావాలి. అందుకే ఈ రోజు ఎంఐఎం అభ్యర్థిని మరి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు. మరి ఎంఐఎం అభ్యర్థిగా డిక్లేర్ చేసిన తర్వాత మరి ఆ అభ్యర్థి పోయి ఫస్ట్ ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీని కలిసిండ్రు. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ని ఎక్కడ డిక్లేర్ చేసిండ్రు అంటే ఎంఐఎం పార్టీ ఆఫీస్ లో. కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ అంటే కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద ఎంఐఎం అభ్యర్థి పోటీ చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. అవును, 100% క్లుప్తంగా మనకు అర్థం అవుతుంది కదా. ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ గారు డిక్లేర్ చేసిన క్యాండిడేట్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీఫామ్ ఇవ్వాలంటే గాంధీ భవన్ లో చేస్తారు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు చేస్తారు, లేకపోతే పిసిసి ప్రెసిడెంట్ గారు చేస్తారు, లేకపోతే ఖర్గే గారు చేస్తారు, సోనియా గాంధీ గారు చేస్తారు, రాహుల్ గాంధీ గారు చేస్తారు. కానీ కాంగ్రెస్ అభ్యర్థిగా డిక్లేర్ చేసింది ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ. అంటే ఈ అభ్యర్థి ఎంఐఎం అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి కాదు. ఒక వర్గానికి సంబంధించిన ఓట్లన్నీ రావాలని ఈ రోజు ఎంఐఎం అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి ఎంఐఎం. ఈ రోజు ఒకటే అడుగుతున్నా నేను, బీఆర్ఎస్ కి ఓట్లు వేస్తే ఖచ్చితంగా గెలిచిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లో పోయి గెలుస్తారు. కాంగ్రెస్ లో గెలిస్తే బీఆర్ఎస్ లో గెలిచిండ్రు, గతంలో చూసాం. మరి ఈ రోజు మీరు చూసుకున్నట్లయితే బీజేపీ ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని ఏ ఒక్కరు కూడా వేరే పార్టీలకు వెళ్ళలేదు. అభివృద్ధి కోసం పోరాటం చేస్తాం. అభివృద్ధి కావాలంటే జూబ్లీ హిల్స్ లో అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా బీజేపీకి వేయాలి. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో మైనారిటీల ఓట్లు అవసరం లేదంటారా బీజేపీకి? అవసరం లేదు అనట్లేదు నేను. అవసరం ఉంటే మోకరిల్లుతున్నారు కదా, ఒకరికొకరు కొట్లాడుకుంటారు కదా. ఆ 1,00,000 ఓట్లకే, ఆ 1,00,000 ఓట్లు కాదు, 3 లక్షల ఓట్ల కోసం మాట్లాడండి. మెజారిటీ ఉన్న ఓట్ల కోసం మాట్లాడండి. మెజారిటీ ఉన్న ఓట్లు మీకు ఖచ్చితంగా వేస్తారు. అభివృద్ధి కావాలంటే ఓటు వేస్తారు. ఇట్లనే కాన్వాయ్లలో పోయేటోళ్ళకే కావాలి అనుకుంటే మీరు కాన్వాయ్ వాళ్ళని. అభివృద్ధి కోసం మీరు ఓటు ఖచ్చితంగా మీ గొంతై అసెంబ్లీలో మాట్లాడతారు. లంకాల దీపక్ గారికి ఓటు వేయండి. నవంబర్ 11th ఓటింగ్ డేట్, సీరియల్ నంబర్ 1. జూబ్లీ హిల్స్ ప్రజలారా, మీరు అభివృద్ధి కావాలనుకుంటే మీ గల్లీలలో, మీ రోడ్లలో, మీ నీళ్లలో, మీ స్ట్రీట్ లైన్లలో
కావాలి అనుకుంటే మరి బీజేపీకి ఓటేసి ఒక్క అవకాశం బీజేపీకి ఇవ్వమని కోరుకుంటున్నాం. 10 రోజుల్లో జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్ జరుగుతున్న నేపథ్యంలో 3 పార్టీలు కూడా హోరాహోరీగా ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది బీజేపీ నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మన నమస్తేనా? నమస్తే. ఎట్లా ఉంది పరిస్థితి ఇక్కడ? పరిస్థితి బీజేపీకి అనుకూలంగా ఉంది. బీజేపీ రేపు మీరు 11వ రోజు పోలింగ్ లో చూస్తారు, ప్రతి ఇంట్లోకించి తరలి వచ్చి బీజేపీకి ఓటేయాలని వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. ఖచ్చితంగా బీజేపీకి ఓటేస్తారు. ప్రచారంలో మీరు పాల్గొంటున్నారు కాబట్టి ప్రజల నుండి స్పందన ఏ విధంగా వస్తుంది? ఇక్కడ ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చింది ఎంఐఎం క్యాండిడేట్కి వాళ్ళు కాంగ్రెస్ టికెట్ ఇచ్చిన వారు కూడా రౌడీలు, ఆ విషయం వాళ్ళకి తెలుసు. దానికి తోడు కాంగ్రెస్ బీఆర్ఎస్ కేవలం మైనారిటీ ఓట్లపైనే ఆధారపడి ఉంది. వాళ్ళు ఎక్కడ హిందువులని విశ్వసిస్తలేదు, హిందువులని అసలు కన్సిడర్ చేస్తలేరు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారి కార్యక్రమాలు బట్టి ఇక్కడ జూబ్లీహిల్స్ లో హిందూ ఓట్ బ్యాంక్ కూడా పెరుగుతుంది. అది గమనించాల్సిన విషయం. ఇక్కడ ఈ నియోజకవర్గంలో మైనారిటీల ఓట్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అసలు బీజేపీకి పడే అవకాశం ఉందా మైనారిటీల ఓట్లు? నేను చెప్తున్నాను, వాళ్ళు ఎంత ఉంటారండి? 90,000 ఓట్లు ఉన్నాయి, అందులో 40,000 బోకస్ ఓట్లే. నిజంగా ఉండేది 50,000. వాళ్ళు కేవలం ఆ ఓట్ల భ్రమలో ఉండి కేవలం మైనారిటీలకు బ్రహ్మరథం పెడుతున్నారు. 2 పార్టీలు కూడా కేవలం ముస్లింల గురించి ఆలోచిస్తున్నారు. కానీ మెజారిటీ అయిన హిందూస్ గురించి ఎవరు పట్టించుకుంటలేదు. హిందూ జాతి అంతా అది గమనిస్తుంది. వాళ్ళకు కూడా తెలుసు, ఒకవేళ కాంగ్రెస్కి ఓటేస్తే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలుసు. మీరు ఇప్పుడు ఈ 2-3 రోజుల్లో చూస్తున్నారు, ఓపెన్గా వార్నింగ్ ఇస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రతి హిందూ ఇంటి బయటకు వస్తాడు, ఆ రోజు పోలింగ్ స్టేషన్కి వెళ్తాడు, బీజేపీకి ఓటేస్తాడు. అంటే ఈ ఎలక్షన్లో బీజేపీ పార్టీ మతపరంగానే ప్రచారంలోకి ముందుకు పోతుందా, లేదంటే అన్ని మతాలను కలుపుకునే విధంగా ప్రచారంలోకి ముందుకు పోతుందంట? మా ముఖ్య ఉద్దేశం హిందూ ఓట్ బ్యాంక్ పెరుగుతుంది కాబట్టి మా దృష్టి మొత్తం హిందూ ఓట్ బ్యాంక్ తయారీపైనే ఉంది, హిందూ ఓట్ బ్యాంక్ పైన ఆధారపడి ఉన్నాం. ఖచ్చితంగా మేము మైనారిటీలకు వ్యతిరేకం కాదు, మేము ఎంఐఎంకే వ్యతిరేకం, మైనారిటీలకు ఏనాడు వ్యతిరేకం కాదు. మా మోడీ గారి సమక్షంలో మైనారిటీలకి 100ల కొద్ది స్కీమ్స్ ఉన్నాయి. మేము ఎంఐఎం పార్టీకి వ్యతిరేకం, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం, ముస్లిమ్స్కి మేము వ్యతిరేకం కాదు. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే నిన్న మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు సభలో మాట్లాడుతూ మైనారిటీలకు మంత్రి పదవి ఇవ్వద్దు అనే కుట్ర చేస్తుంది బీజేపీ పార్టీ అని చెప్పి మాట్లాడుతున్నారు. దీనికి ఏం చెప్తారు? ఆయన నిజంగా మైనారిటీల ప్రేమ ఉంటే ఈ 2 సంవత్సరాలలో ఏం చేసిండు? కేవలం ఓట్ బ్యాంక్ గురించే ఈరోజు మైనారిటీకి మంత్రి పదవి ఇస్తున్నాడు. కానీ వాళ్ళకి ఎటువంటి మైనారిటీ వాళ్ళ ప్రేమ లేదు, కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయం చేస్తున్నారు వాళ్ళు.